దేశం స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్న వేళ ఓ పాకిస్తానీ యువకుడి కుట్ర బుద్ధి ద్రోహ బుద్ధి వెలుగులోకి వచ్చాయి. భారత్లోని హిందూ అమ్మాయిలకు ప్రేమ పేరుతో వలవేసి వంచించి మతం మారుస్తున్న దారుణమైన కుట్ర బయటపడింది. హైదరాబాద్ బంజారాహిల్స్లోని మౌంట్ బంజారా కాలనీలో పాకిస్తానీ యువకుడి జిహాదీ కుట్ర కోణం వెలుగు చూసింది. పాకిస్తాన్కు చెందిన ఫహాద్ అనే యువకుడు 2016 మార్చిలో కీర్తి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంతేకాకుండా పెళ్లి తర్వాత కీర్తి పేరును దోహా ఫాతిమాగా మార్చేశాడు. పాకిస్తాన్ నుంచి ఎప్పుడు వచ్చాడనేది తెలియదు, ఎలా వచ్చాడో తెలియదు, ఎలా ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడనే వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. ఇక కీర్తితో వివాహ బంధం కొనసాగిస్తూనే సిపాల్ కంపెనీలో పనిచేసిన మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆ మహిళతో ఉండగా కీర్తికి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. దీంతో ఆమె పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫహాద్తో పాటు మరో మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 1998లో పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చి హైదరాబాద్లో ఫహాద్ స్థిరపడ్డట్లుగా చెబుతున్నారు. హిందూ అమ్మాయిలే టార్గెట్గా వారిని ప్రేమ పేరుతో మతం మార్చి పెళ్లి పేరుతో బంధాన్ని ఏర్పాటు చేసుకుని ఆ బంధం మాటున దారుణమైన మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫహాద్ పూర్వాపరాలు ఇంకా ఇతర వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. 24/7లో పనిచేసేటప్పుడు ఈ అబ్బాయిని కలిసినప్పుడు నేను ఆల్రెడీ పెళ్ళి నాకు అప్పుడే డివోర్స్ కూడా అయిపోయింది. అయినా వీడు నన్ను లూర్ చేసి నేను చూసుకుంటా, అది చేస్తా, ఇది చేస్తానని చెప్పేసి నాకు ధైర్యం ఇచ్చేసి నాతో పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి వాడు పాకిస్తానీ అది ఇది అని కూడా ఏమీ చెప్పలేదు. కాకపోతే తర్వాత పెళ్లి చేసుకుని నన్ను బాగా హింసించాడు. నా డబ్బులు కావాలి, నా పైసలు కావాలని చెప్పేసి, ఆస్తి తీసుకొని రా అది ఇది అని చెప్పేసి కూడా బాగా కొట్టేవాడు. నువ్వు నా మాట వినట్లేవు, నువ్వు ఎట్లయినా ముస్లిం అయిపోవాలి, నువ్వు ముస్లింగానే ఉండాలి అది ఇది అని చెప్పి నాకు ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేశాడు. నా కూతుర్ని కూడా ఫోర్స్గా కన్వర్ట్ చేయించి ఇప్పుడు 10 years తర్వాత నాకు చీట్ చేసేసి వాడు ఇక్కడ ఇంకో అమ్మాయితో ఉన్నాడు. అవన్నీ సపోర్ట్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ కూడా వాడికి సపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఏదో నా తప్పు వల్ల వాడు చేస్తున్నాడు అది ఇది అని చెప్పేసి వాళ్ళ మదర్కి అన్నీ తెలుసు, వాళ్ళ అమ్మమ్మకి అన్నీ తెలుసు. వాడు ఇంట్లో ఖాళీ చేసేసుకొని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం వచ్చి అడగట్లేరు, చేయట్లేరు. ఫైనాన్షియలీ కూడా నాకు ఏ సపోర్ట్ లేదు. నేను అన్నీ నేనే చేసుకున్నాను. ఇంకా కాకుండా నా దగ్గర నుంచి లోన్లు అవన్నీ తీపించుకొని నాతో ప్రతి లోన్లు అవన్నీ తీపించుకొని వాడు నన్ను బాగా హింస పెట్టేసి అవన్నీ పేమెంట్లు కూడా నేనే చేసుకుంటూ కష్టపడుతూ పిల్లల్ని కూడా నేనే చదివించుకుంటున్నాను. నేను ఆల్రెడీ వాడికి 10 lakhs ఒకసారి లోన్ తీసి ఇచ్చాను, మళ్ళీ ఇంకోసారి 10 lakhs లోన్ కూడా ఇచ్చానండి. ఇంట్లో అన్ని ఖర్చులు నేనే చూసుకుంటాను, రేషన్ దగ్గర నుంచి అన్నీ నేనే చూసుకుంటున్నానండి. నేను రైట్, ఫహాద్ మోసాలకు ఒకటిగా బయటపడడంతో పోలీసులకు సమాచారం అందించింది కీర్తి. ప్రస్తుతం పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, ఏంటి ఫహాద్ను అదుపులోకి ఎప్పుడు తీసుకున్నారు, ఎటువంటి విచారణ జరుగుతోంది, మరి కీర్తి పరిస్థితి ఏంటి, ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు పోలీసులు? థ్యాంక్ యూ శ్రీదేవి. ఇప్పటికే ఈ బంజారా హిల్స్ మౌంటైన్ బంజారా కాలనీలో పాకిస్తాన్ యువకుడికి సంబంధించిన రాసలీలలో బయటపడ్డట్టుగానైతే తెలుస్తుంది. హైటెక్ సిటీలో వీరిద్దరు అంటే ఈ కీర్తి అనే యువతి అలాగే ఫహాద్ అనే యువకుడు ఇద్దరు కూడా ఒక కంపెనీలోనైతే పనిచేసినట్లుగా తెలుస్తుంది. ఆ సమయంలోనే వీరిద్దరు కూడా ఆ స్నేహం కాస్త ప్రేమగా మారడం, ఆ ప్రేమ పెళ్లి దాకా తీసుకెళ్లింది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే 2 భిన్న మతాలు కావడం, అయితే ఈ కీర్తిని ఎవరైతే ఈ ఫహాద్ అనే యువకుడు ఉన్నాడో అతను మతం మార్చి ఆ అమ్మాయి పేరు మార్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం 2016లోనైతే పెళ్లి చేసుకున్నట్లుగానైతే తెలుస్తుంది. అయితే ప్రేమ మాయలో ఉన్న కీర్తి అతను చెప్పిన ప్రతి మాట వింది. అంతేకాకుండా అతను ఏది చెప్పినా గానీ తనే పూర్తి స్థాయిలో తనే సర్వస్వం అనుకున్న కీర్తి మతం మార్చుకోవడానికి కూడా సిద్ధపడి ఇంట్లో పెద్దల్ని ఎదిరించి మరీ ఈ యొక్క పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది. గత కొద్ది రోజులుగా కూడా ఫహద్ ఏదైతే కొంతవరకు అతని బిహేవియర్ లో చేంజ్ రావడం కావచ్చు, ఊరికే కీర్తిని కొట్టడం, అంతేకాకుండా అనుమానించడం, తన్ని చూస్తేనే అసహించుకోవడం, ఇట్లాంటివన్నీ చేస్తుండడం, అంతేకాకుండా నువ్వు నా బానిస లాగానే ఉండాలి అంటూ మాట్లాడే ప్రయత్నం చేయడం, ఇట్లాంటివన్నీ చేయడంతో ఫహద్ ని కొంతవరకు గమనించిన కీర్తి అయితే తాను కొద్ది రోజులుగా అతని మీద నిఘా వేసిన పరిస్థితి. దీంతో ఆ నిఘాలో భాగంగానే అతను ఇంకొక యువతితోటి సంబంధం పెట్టుకున్నట్లుగానైతే తెలిసింది. దాదాపు 9 సంవత్సరాల వివాహ బంధానికి పూర్తి స్థాయిలో అన్యాయం జరిగిందంటూ కూడా కీర్తి చెప్పుకొస్తుంది. నా తల్లిదండ్రులను వదిలేసి నేను నమ్మి తన దగ్గరికి వస్తే ఈ రోజు ఇట్లాంటి ఒక చర్యకు పాల్పడుతున్నాడు. ఫహద్ 1998వ సంవత్సరంలోనైతే పాకిస్తాన్ నుండి హైదరాబాద్ కి రావడం, ఇక్కడ స్థిరపడడం అయితే జరిగింది. అయినప్పటికీ కూడా కొంతవరకు అతనికి
అతని చేష్టల్లో కావచ్చు, చర్యల్లో కావచ్చు, అటు ప్రేమించుకున్న సమయంలో అంతా బాగుండేది. కానీ ఎప్పుడైతే పెళ్లి జరిగిందో ఆ తర్వాత నుండి కొంతవరకు కొద్ది రోజులు బాగున్నాం. ఆ తర్వాత నుండి అతనిలో మార్పులు అనేటివి నేను గమనిస్తున్నాను. కొంతవరకు హిందూ మహిళల పట్ల అతను చూపించే బిహేవియర్ ఏదైతే ఉందో అది చాలా డిఫరెంట్ గా ఉండేది. పెళ్లి తర్వాత నా విషయంలో కూడా అదే జరిగింది. కానీ పెళ్లి అయింది కాబట్టి ఆ మూడు ముళ్ళ బంధానికి నేను తలంచాను అంటూ కూడా కీర్తి చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ ఫహద్ ఎక్కడి నుండి వచ్చాడు అంటే పాకిస్తాన్ నుండి ఉద్దేశపూర్వకంగానే వీళ్ళ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చిందా, తను ఒక్కడే వచ్చాడా, లేకపోతే తనతో పాటు ఇంకెవరైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా, వాళ్ళ అసలు ధ్యేయం ఏంటి, వాళ్ళ పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా పోలీస్ అధికారులు వెలికి తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇది గతంలో మనం చూసుకున్నట్లయితే కేరళలో ఇట్లాంటి ఇన్సిడెంట్లు మనం చాలా వరకు చూసాము. అదే తరహాలో ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ నగరంలో కూడా స్టార్ట్ అయినట్లుగానైతే తెలుస్తోంది. ఈ తరహాలో కూడా పోలీస్ అధికారులు వారి యొక్క దర్యాప్తు అనేది కొనసాగిస్తారు. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.